హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు మన స్ట్రాటజీ ఏ విధంగా ఉంది అనేది చూపిస్తాను. నేను చూడండి, మార్కెట్లో నేను ఫాల్ అయినప్పుడు మాత్రమే, రివర్స్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలనే దాంట్లో చూపిస్తున్నాను. మీరు మూమెంట్ ఇచ్చిన సైడ్ సి సైడ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మల్టీ టైం ఫ్రేమ్లో ఏంటంటే మనం 50 మినిట్ టైం ఫ్రేమ్లో చార్ట్ తీసుకుంటాము, 1 మినిట్ టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేసుకొని ట్రేడ్ చేస్తాము. కాబట్టి నేను ఈ ఒక స్ట్రాటజీ మాత్రమే చూపిస్తాను సింపుల్గా. మీరు ఏం చేస్తారంటే మల్టీ టైం ఫ్రేమ్లో సిలో పీలో ఏ విధంగా వచ్చిందో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, రైట్ ఫ్రెండ్స్, ఇంకెవరికైనా ఫైర్స్ అకౌంట్ కావాలి అనుకుంటే బిలో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. బెస్ట్ ఫైర్స్ అకౌంట్ ఉంటుంది మీకు. ఆ లింక్ ద్వారా ఓపెన్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏఎంసీ ఫ్రీ ఉంటుంది, అంటే లైఫ్ టైం మెయింటెనెన్స్ ఛార్జ్ ఫ్రీగా ఉంటుంది, అకౌంట్ కూడా ఫ్రీగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, రైట్. చూడండి, మార్కెట్లో ప్రైస్ ఏమైంది ఫ్రెండ్స్, పీ అనేది సడన్గా ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఒక మూమెంట్ వచ్చింది, మళ్ళీ పుల్ బ్యాక్, మళ్ళీ రిట్రేస్మెంట్, మళ్ళీ ఫెయిల్ అయింది, అంటే బ్రేక్ అయింది ఇక్కడ. ఓకేనా, మళ్ళీ డ్రాప్ అయ్యి బ్రేక్ అయింది. ఇప్పుడు మీకు చూడండి, ఇది మన స్ట్రాటజీనే కదా. నేను ఇక్కడ ఎక్స్టెండెడ్ ట్రెండ్ లైన్ తీసుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం డ్రా చేయలేము దీన్ని. కాబట్టి ఈ లైన్ కానించి నేను చూపిస్తాను మీకు. చూడండి సింపుల్గా. తర్వాత మనం మల్టీ టైం ఫ్రేమ్ కాబట్టి 1 మినిట్ టైంలో అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. ఎందుకంటే ఫాల్ అయింది, రిట్రేస్మెంట్, మళ్ళీ ఫాల్ అయింది, బ్రేక్ అయింది. చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చింది మీకు. 1 మినిట్ టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు కన్వర్ట్ చేసిన తర్వాత, ఎందుకంటే మనం అడ్జస్ట్మెంట్ చేస్తాం కదా, అడ్జస్ట్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా మనకి. ఇప్పుడు ఇదంతా తీసేస్తున్నా, ఒకసారి మీకు స్ట్రాటజీ అనేది అర్థమైంది అనుకుంటున్నా. చూడండి, ఇక్కడ ఇది ఫస్ట్ పాయింట్ అవుతుంది, మళ్ళీ మనం అడ్జస్ట్మెంట్ చేస్తాం కంపల్సరీ. ఇది రిట్రేస్మెంట్ పాయింట్ అవుతుంది. ఓకే, సరే మీరు ఎక్కడ ఎంట్రీ తీసేసుకున్నా సరే ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చాలామంది కన్ఫ్యూజ్ ఉండొచ్చు, ఇక్కడ ఎంట్రీ తీసేసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఇక్కడ పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ లేదు. సరే మీరు తీసుకున్నా సరే ఇబ్బంది ఏం లేదు. కాకపోతే అంటే ఎంట్రీ ఎక్కడ వస్తుంటే ఇక్కడ వస్తుంది మనకి, ఇక్కడ ఎంట్రీ వస్తుంది, ఇక్కడ ఎంట్రీ తీసేసుకుని ఇక్కడ సేమ్. కాబట్టి ఇక్కడ మీకు చూడండి, సింపుల్గా మీరు అర్థం చేసుకుంటే ఈ ఎంట్రీ పాయింట్ కానించి మన స్టాప్ లాస్ ఏంటంటే కొంచెం దీనికంటే కొంచెం బఫర్ ఇస్తాము. జస్ట్ బఫర్ని ఒక 40 పాయింట్ తక్కువ ఉంది కాబట్టి 40 పాయింట్స్ అనుకుందాం. మీకు సింపుల్గా చూడండి ఫ్రెండ్స్, ఎన్ని పాయింట్స్ వచ్చిందో, ఎన్ని పాయింట్స్ వరకు వెళ్ళిందో చూడండి. ఓకేనా, 100 పాయింట్స్ ఆప్షన్లో వచ్చింది. సింపుల్ లాజిక్. స్ట్రాటజీ ఏంటిది? ఫస్ట్ పాయింట్ ఉండాలి, రిట్రేస్మెంట్ ఉండాలి, బ్రేక్ అవ్వాలి. మీరు ఏ విధంగా తీసుకుంటారో తీసుకోండి, నో ప్రాబ్లం. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ బ్రేక్అవుట్. దీనికి 50 మినిట్ టైం ఫ్రేమ్లో రావాలి, 1 మినిట్ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఓన్లీ ఎట్ ద మనీ, ఏటీఎం ఆప్షన్ చార్ట్ మాత్రమే. ఓటీఎంకి వెళ్ళొద్దు, అవుట్ ఆఫ్ ద మనీలోకి వెళ్ళి తక్కువ మనీ ఉన్న ప్రీమియం ఉన్నది స్ట్రైక్ ప్రైస్ అనేది బై చేయొద్దు. సింపుల్ లాజిక్ స్ట్రాటజీ. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకెవరికైనా ఫైర్స్ అకౌంట్ కావాలి అనుకుంటే బిలో డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఓపెన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ట్రేడింగ్.